యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసి పోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునుగా భావించుకొని అతనిని ప్రేమించెను అని అంతటితో ఊరుకోలేదు. కానీ ఏమన్నాడంటే 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ప్రేమించుచు ఏం చేస్తున్నాడంటే ఒక కవనెంట్, ఒక నిబంధన చేశాడు. దానికి గుర్తుగా 4వ వచనంలో అన్నాడు, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చింది. ఇక్కడ 3 ఉపయోగిస్తూ ఉన్నాడు. యోనాతాను దావీదు ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, ప్రేమకు నిదర్శనంగా, ప్రేమకు సూచనగా నిబంధన చేశాడు. అది మాట. అదే సమయంలో క్రియల్లో కూడా ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. అందుకేమన్నాడు, దుప్పటి, కత్తి, విల్లు అని అనలేదు, కానీ దానికి ముందు ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడు, తన దుప్పటి, తన కత్తి, తన విల్లు. కనుక తనది ఇస్తున్నాడు, తనది ఇస్తున్నాడు. కొన్నిసార్లు వేరే వాళ్ళ ఇస్తాం కానీ మనం ఇవ్వం. కొన్నిసార్లు మనము మనది ఇవ్వాలి. అయితే ప్రేమకు ఆ నిదర్శనంగా తన దుప్పటిచ్చాడు, తన కత్తినిచ్చాడు, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇస్తున్నాడు. అంటే పూర్తిగా, అంటే ఇంకెంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. కనుక ప్రేమిస్తున్నప్పుడు మనము ప్రేమను పొందడం మాత్రమే కాకుండా నీ నుండి, నా నుండి అటువంటి ప్రతిస్పందన. ఇప్పుడు మనం మీటింగ్కు, ప్రభు సన్నిధికి వస్తున్నామంటే ప్రభువును ప్రేమించినట్టే. వాక్యం చదువుతున్నామంటే ప్రభువును ప్రేమించినట్టే. ప్రార్థన చేస్తున్నామంటే ప్రభువును ప్రేమించినట్టే. ప్రభు కొరకు కొంత ఖర్చు చేస్తున్నామంటే ప్రభువును ప్రేమించినట్టు. కనుక ప్రభు యొక్క ప్రేమ పొందినటువంటి యోహాను మొదటిగా ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రేమించిన వాడు ఆయన రొమ్మున ఆనుకొనుచు ఉన్నాడు. రాత్రి మనం ఆలోచన చేశాం. ఆనుకొనుట, విశ్వసించుట, ఆధారపడుట, పూర్తిగా డిపెండ్ అవుట అనే మాట మనం చూసాం. రెండవది, యేసు ప్రభు చేత ప్రేమించబడ్డవాడు రెండవది ఏం చేస్తున్నాడు? 19వ అధ్యాయం రెండవది మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి. ఒకటి, యేసు ప్రేమించిన వాడు ఆయన రొమ్మున ఏం చేశాడు? ఆనుకున్నాడు. రెండవది, యేసు ప్రేమించిన వాడు ఇప్పుడు దగ్గరున్నాడు, దూరం ఉన్నాడా? దగ్గరున్నాడు. వాస్తవానికి శిష్యులందరూ వెళ్ళిపోయారు, అది వాస్తవమే. కానీ యోహాను మరలా ప్రభు యొద్దకు వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపోయారు. కానీ మరలా యోహాను వచ్చాడు. యోహాను పేతురును వెంట పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు, కానీ పేతురు రాలేకపోతున్నాడు. అయితే యోహాను మరలా వచ్చాడు. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడంటే, ఒక విషయం, ఆశ్చర్యకరమైన విషయం, యేసు ప్రభు శిలువ మీద ఉంటే యోహాను శిలువ క్రింద ఉన్నాడు. అందుకే ఏమన్నాడు? యేసు 25వ వచనం, ఆయన తల్లియు, యోహాను సువార్త 19:25. యోహాను సువార్త 19:25. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువనొద్ద నిలుచుని ఉన్నారు. అయితే 26లో స్పెసిఫిక్ గా పరిశుద్ధాత్ముడు ఈ మాట ఉపయోగిస్తున్నాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచున్నారు. ఎక్కడ దగ్గరున్నారు? శిలువకు దగ్గరున్నారు. ఘనతకు కాదు, ఔన్నత్యానికి కాదు. ఆయన శిలువ మ్రాణి మీద ఉంటే శిష్యులు దూరంగా వెళ్ళిపోయారు, కానీ అందరూ వెళ్ళిపోయారు. కానీ
ఇస్కరియోతు యూదా సంగతి మనకు తెలుసు, చెప్పక్కర్లా. ఈ 11 మందిలో ఈ 10 మంది అందరూ పోయి పారిపోయారు, వెళ్ళిపోయారు. కానీ మరలా యోహాను వచ్చాడు. యోహాను ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే యోహాను శిలువ దగ్గర కనబడుతున్నాడు. యేసు ప్రేమించిన వాడు ఆయనకు దగ్గరగా ఉన్నాడు. ఎందులో దగ్గరంటే ఘనతలో కాదు, ఔన్నత్యంలో కాదు, ఉన్నతత్వంలో కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతి అప్పుడు కాదు. దేనికి దగ్గర ఉన్నాడంటే శిలువకు దగ్గరగా ఉన్నాడు, శ్రమలలో దగ్గరున్నాడు, అవమానములో దగ్గరున్నాడు, నిందలలో దగ్గరున్నాడు, అపహాస్యములో దగ్గరున్నాడు, ఎగతాళిలో దగ్గరున్నాడు. ఆయన పొందుతున్న శిలువ ఆ వేదనలో యోహాను దగ్గరున్నాడు. నిజంగా ఈ మాట నిజంగా ఎంతగా ఆకర్షించిందంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యోహాను శిలువ వరకు ఏం చేసింది, తీసుకొచ్చి నడిపించింది. ఇంకా తట్టుకోలేకపోయాడు. యేసు ప్రభు వెంట వెళ్ళాడు. కొన్నిసార్లు అంటారు చూసారా, ప్రేమ పిచ్చోడు అంటారు చూసారా. క్రీస్తు ప్రభు పట్ల ప్రేమ కలిగిన వాడు పిచ్చే వెళ్ళిపోతున్నాడు, శిలువ ఎమ్మటి వెళ్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నన్నేమైనా అనొచ్చు, శిష్యులను ఏదైనా అవమానపరచవచ్చు, నిందించవచ్చు. పేతురు యోహాను ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో ఉన్నారు. కానీ పేతురు కొంత ఎస్కేప్ అయ్యాడు. ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును అన్నాడు. మరి ఒక శిష్యుడు అంటే ఎవరు? యోహానే. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ మరి ఒక శిష్యుడు అని యోహాను సువార్తలు అంతట్లో కూడా మరి ఒకడు అని అంటాడు. తన పేరు కూడా ఎక్కువగా ప్రస్తావించాడు. మరి ఒక శిష్యును యేసు వెంబడిపోవచ్చు ఉండేది. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు, ప్రధాన యాజకుని కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాను. పేతురు ద్వారమునద్ద బయట నిలుచున్నాడు. ప్రధాన యాజకుని నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాడు. పేతురును లోపలికి తోడుకొని పోతే పేతురు ఎక్కడున్నాడు? 18వ వచనం. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకున్నాడు. యోహానేమో ప్రభు దగ్గరికి వెళుతూ ఉంటే ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే చలి కాసుకున్నాడు. అంటే ఏమండి పరిస్థితులు ఎట్లుంటాయి? ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనం పోయి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నాం అనుకోండి, ఎట్లుంటుంది? అసలు ఏం మనిషి, అసలు మనిషేనా అంటారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రభువుతో పాటుగా పెయిన్ అనుభవించాలి, ఆ శ్రమ అనుభవించాలి. కానీ పేతురు ఏం చేస్తాడంటే దూరంగా ఉన్నాడు. మత్తయి సువార్త 4 సువార్తలో మీరు పేతురు విషయమై ప్రస్తావించినట్లయితే చూసినట్లయితే తేటగా కనబడుతుంది. 26వ అధ్యాయం 58వ వచనం. 26. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోతున్నాడు. ఎలా వెంబడిస్తున్నాడు? దూరము నుండి వెంబడిస్తున్నాడు. 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిటి కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చింది. చలిమంట దగ్గర కూర్చున్నాడు. అంటే ఈ పేతురు దూరముగా ఉన్నాడు. ప్రభువుకు తనకు ఎడమేర్పడింది, దూరం ఏర్పడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం. లూకాసు వార్త 22:54. వారు ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వస్తున్నాడు. మామూలుగా యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న వాళ్ళ శిష్యుల్లో ముందుగా ఎవరి పేర్లు ఉంటాయండి? పేతురు, యాకోబు, యోహాను. అంటే ఫస్ట్ నేమ్ ఎవరిదంటే పేతురుదే. ఇప్పుడు పేతురు ఎలా ఉన్నాడంటే దూరముగా ఉన్నాడు, వెనుకున్నాడు. ఒకప్పుడు ముందున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వెనుకున్నాడు.
మార్కు సువార్తలోను ఒకప్పుడు పై భాగంలో ఉన్నాడు, ఇప్పుడు కింది భాగానికి వచ్చాడు. ఒకప్పుడు దగ్గర ఉన్నవాడు ఇప్పుడు దూరం వెంబడిస్తున్నాడు. కానీ ప్రభువుకు తనకు ఎడమ ఏర్పడింది, దూరము ఏర్పడింది. కొంతమంది ప్రభువును వెంబడిస్తారు, ప్రభువుతో సంబంధము లేనట్టుగా వెంబడిస్తారు. ప్రభువుతో సంబంధం లేనట్టుగా వెంబడిస్తారు, అలాగా దూరముగా వెంబడిస్తున్నాడు. కానీ యోహాను మాత్రం ఎక్కడంటే సిలువకు దగ్గర ఉన్నాడు. యేసు ప్రేమించిన వాడు దగ్గర నిలబడి ఉన్నాడు. పిల్లరా, పేరు ప్రఖ్యాతి అప్పుడు మాత్రమే దగ్గర ఉండడం కాదు, ఒక అవమానం వస్తే దగ్గరగా ఉండాలి, ఒక శ్రమ వస్తే దగ్గరగా ఉండాలి, ఒక బాధ వచ్చినా ఆ యొక్క సిలువ శ్రమల్లో దగ్గరగా ఉన్నాడు. మటుకు నేను అనుకుంటాను, సిలువ బురాల మీద ఆయన వేలాడుతూ ఉండగా చేతుల నుండి పాదం నుండి రక్తము ధారలుగా కారుస్తుంటే యోహాను యొక్క చూపు ప్రభువును చూస్తుంది. నేను ఆయన రొమ్మును అనుకున్నవాడు వాణ్ణి, కానీ ఇప్పుడు ఆయన రొమ్ము నాకు దూరం అయిపోయింది. రక్తధారలో తడిపి ముద్దవుతున్న క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ తనను వెంటాడుతుంది. పిల్లాడు ప్రభువును తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కావాలి సహోదరుల పేర్లు రాయబడ్డాయి. సహోదరుల పేర్లో ఒకరి పేరు మాత్రమే ఉంది, అతని పేరు యోహాను. చేతుల నుండి రక్తం కారుస్తుంటే చూస్తున్నాడు, శిరస్సు నుండి రక్తం కారుస్తుంటే చూస్తున్నాడు. ఆయన యుద్ధ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడిన వాడు కాదు. యేసు ప్రేమించిన వాడు దగ్గర నిలుచుని ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను తలపోసుకుంటున్నాడేమో కాబోలు. ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించావు, నా కొరకు ఎంత సమయాన్ని వెచ్చించావు, నాకు ఒక స్థానం ఇచ్చావు, నాకు ఒక విలువ ఇచ్చావు, నీ రొమ్ము నానుకోవడానికి ఒక ప్రాధాన్యత ఇచ్చావు, నన్ను అందరిలో కన్నా ఒక ప్రత్యేకంగా చూశావు. నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళగలను? నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను? ఒకవేళ కళ్ళు చెమ్మగిల్లిపోయాయా? హృదయంలో వేదన కలుగుతుందా? ఒకవేళ మిగతా శిష్యులు ఎందుకని ఇప్పుడు వెళ్ళలేదని అన్నారా? వాటన్నిటిని పట్టించుకున్నవాడు కాదు. తన యొక్క మనసు ప్రభు మీద పెట్టాడు. కారుస్తున్న రక్తాన్ని చూస్తున్నాడేమో కాబోలు. శిరస్సును చూచాడు, చేతులు చూచాడు, పాదాలు చూచాడు. దగ్గరుండి ప్రభు కొరకై నిలబడి ఉన్నాడు. సోదరుడు సోదరి, కొన్నిసార్లు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలంటే మనం ఏమీ చేయనక్కర్లా, ఊరక నిలబడితే చాలు. అవమానం వచ్చింది నిలబడదాం, శ్రమలు వచ్చాయి నిలబడదాం, ఇబ్బంది వచ్చింది నిలబడదాం, అభాషం వచ్చింది నిలబడదాం, పరిస్థితులు అంత అనుకూలంగా లేవు నిలబడదాం. ప్రభు కొరకై నీవు నేను నిలబడిన సందర్భాలు ఏ నాడైనా ఉన్నాయా? ఎప్పుడైనా మనం నిలవగలుగుతున్నామా? ప్రభు కొరకు నిలిచినవాడు, ప్రభు దగ్గర నిలిచినవాడు. అందుకే యేసు ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచున్నాడు. ప్రభు కొరకు నిలిస్తే ప్రభు మన కొరకు నిలుస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు మ్రొక్కమంటే మ్రొక్కము అని, అయితే అగ్నిగుండములో వేసిన యెహోవా రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు మ్రొక్కము. ప్రభు కొరకు వారు స్టాండ్ అయ్యారు, ప్రభు కొరకు వారు నిలబడ్డారు. వారు అగ్నిగుండములో పడవేయబడితే వారి పక్షంగా ఎవరు నిలబడ్డారు? రాజు అన్నాడు, ఆ నాలుగో వాడేవాడు మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని. ఆ నాలుగో వాడెవరు? ప్రభు షడ్రకు మెషకు అబేద్నెగోల పక్షంగా నిలబడ్డాడు. దానియేలు ఎవరికి మొరపెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు రాజు ఆజ్ఞయిస్తే తెలిసినా కూడా యథాప్రకారం ప్రార్థన చేస్తుండగా సింహముల యొక్క ఎక్కడ వేస్తామన్నారు? అది గుహలో వేస్తా అన్నారు. బోన్ అంటే 1-2 సింహాలు ఉంటాయి, గుహ అంటే చాలా ఉంటాయి. అందులో వేస్తామని చెప్పినా కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆ సింహాల గుహలో వేయబడిన ప్రభువు దానియేలు పక్షంగా నిలబడ్డాడు. మనము రైట్ టైంలో ప్రభు కొరకు నిలబడితే మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు? ప్రభు నిలబడతాడు.
అసలు దానియేలు అనుకుంటాడు, దానియేలు ఈ రాత్రంతా అక్కడే ఉన్నాడు, సింహాల మధ్య సుఖంగా క్షేమంగా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ నిద్ర పట్ల ఎవరికి? దానియేలుగా, రాజుకా? బయట వాళ్ళకి నిద్ర పట్ల, వేసినోళ్ళకు కూడా నిద్ర పట్ల. ఉన్నాడు. అసలు ఉంటే అట్ట వాళ్ళకు కలవరం అయిపోయింది. ఈ దానియేలు మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు. ఎక్కడ? సింహముల మధ్య. ప్రభు కొరకు దగ్గరగా ఉన్నవాడు ప్రభు దేవుని యొక్క దూతను పంపించి కాపలా పెట్టి దానియేలుకి కీడు జరగకుండా చేశాడు. నా అనుకుంటాను, రాజు వచ్చి ఉదయాన్నే దానియేలు బయటికి రా అని అంటే, అసలు దానియేలు, అయ్యా 2 రోజులు ఇక్కడే ఉంటానయ్యా, అసలు సమస్య అంతా వచ్చి మనుషులతో, ఈ సింహాలతో కాదు. మనకి సింహాలు ఏం చేయట్లేదు, కానీ ఈ మనుషులు వచ్చినారనో ఏదో సుటిపొడి మాట్లాడుతున్నారు. అసలు నన్ను టార్గెట్ చేసి ఓరక చంపుతున్నారు. అయ్యా ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో తిరుగుతుంటే వాకింగ్ చేసినట్టు చల్లగా ఉంది. అసలు బయటకు వస్తే పట్టుకుంటున్నారు ఎవరు? ఈ మనుషులు. అసలు అపాయం ఎవరంటే మనుషులే. అపాయం మనుషులే. ప్రభు కొరకు మనము నిలబడితే ప్రభు మన కొరకు నిలుస్తాడు. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచున్నాడు. సోదరుడా, సోదరి, అన్ని పరిస్థితుల్లో విశ్వాసి ప్రభుకు ఎలా ఉండాలి? ఎందుకంటే నీ కొరకు, నా కొరకు అంతగా రక్తాన్ని ధారపోసి ప్రాణాన్ని బలిగా పెట్టి మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లెగిస్తే ఆయన కొరకు నేను ఖచ్చితంగా నిలవాలి. దగ్గరుండాలి. అందుకే ప్రభువుకు దగ్గరున్నాడు, సిలువకు దగ్గరున్నాడు. నేను కూడా అపోస్తుల కార్యములను చూస్తే సంఘ సహవాసానికి ఎలా ఉన్నాడు? దగ్గరున్నాడు. పరిచర్యకు దగ్గరున్నాడు, పనికి దగ్గరున్నాడు. లేవియాకాండం 9వ అధ్యాయం 5వ వచనం. లేవియాకాండం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. 9:5. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్ష గుడారము ఎదుటికి తీసుకుని వచ్చి సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవగా అని అన్నాడు. సమాజమంతా దగ్గరకు వచ్చారు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వచనం. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయగలరు. పరిచర్యకు దగ్గరగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండాలి. సోదరుడ, సోదరి, కొత్త నిబంధన కాలంలో సంఘానికి దగ్గర ఉండడం, పనికి దగ్గర ఉండడం, పరిచర్యకు దగ్గర ఉండడం, సేవకు దగ్గర ఉండడం, నీవు దేవుని యొక్క పనికి దగ్గర ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది దూరంగా ఉంటారు, చూసారా? ఎక్కడ కుర్చీలు వేయమంటారు, ఎక్కడ పట్టలు చద్దమంటారు, ఎక్కడ ఓడవమంటారు, ఎక్కడ శుభ్రం చేయమంటారు అని కొంతమంది దూరం తిరుగుతూ ఉంటారు. దూరం ఉండకూడదు. ఎప్పుడు పరిచర్య అంటే ఎట్లా ఉండాలి? దగ్గర ఉండాలి. పని అంటే దగ్గర ఉండాలి. సేవ అంటే దగ్గర ఉండాలి. సువార్త అంటే దగ్గర ఉండాలి. ప్రభు కొరకు ఒక అవమానం దగ్గర ఉండాలి. నింద పొందాలి, దగ్గర ఉండాలి. ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు, ప్రభు కొరకు మనం నిలవాలంతే. కొన్నిసార్లు అంతే, నన్ను కాక ఇంకెవరిని అంటారు? కొన్నిసార్లు మనం కానీ ఎవరైనా ఏమన్నా అన్నారనుకో, పెద్దలు కానీ సేవకులు కానీ, మొట్టమొదట ఏం మానేస్తాం? భోజనం మానం. ఆ బాధ తట్టుకోలేక 2 ప్లేట్లు ఎక్కువ తింటాం. ఏది మాట? మందిరం మానేస్తాం, సహవాసం మానేస్తాం. దేవుని యొక్క సన్నిధికి విశ్వాసి ఎన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలి? దగ్గర ఉండాలి. కొన్నిసార్లు మాటలు వస్తాయి, కొన్నిసార్లు అపహాస్యం వస్తుంది, కొన్నిసార్లు ఎగతాళి వస్తుంది. కానీ విశ్వాసి పరిచర్యకు దగ్గరుండాలి, పనికి దగ్గరుండాలి. కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, పాట పాడినంటే ఇప్పుడు కాదంటారు, ప్రార్థన చేయమంటే ఇప్పుడు కాదంటారు, పరిచర్య అంటే ఇప్పుడు కాదంటారు. అయ్యా ఏదైనా వచ్చి చేయండి అంటే ఇప్పుడు కాదంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఇప్పుడు కాదంటారు. అదే భోజనం చేయండి అంటే ఇప్పుడే అంటారు. దానికి మాత్రం కొన్నిసార్లు సిద్ధంగా ఉంటాం. పని అంటే మాత్రం ఇప్పుడు. ఒక అమ్మాయి నీళ్ళలో పడి కొట్టుకుపోతుంది, రక్షించండి అన్నారు. రక్షించింది రక్షించలా. ఒక యవనస్తుడు వెళ్ళి నీళ్ళలో దూకి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వే కానీ లేకపోతే మా అమ్మాయి చచ్చిపోయేది, నువ్వు చేసిన సహాయానికి నిండా వందనాలు అని అన్నారు. అప్పుడు ఆ యవనస్తుడు నన్ను ముందు నీళ్ళలోకి నెట్టినోడు ఎవడు చెప్పండి అన్నాడు. అంటే తనంతట తన పనుల ఎవడో నెడితే పడ్డాడు.
కొంతమందిని నెట్టాలి, పాట పాడమని నెట్టాలి, వాక్యం చెప్పమని నెట్టాలి, పరిచయకు నెట్టాలి. ఒక కారుని ఎప్పుడు నెడతాం? దానికి సెల్ఫ్ ఆగిపోయినప్పుడు నెడతాం. నెడితే ఇక్కడ నుంచి అక్కడికి పోద్ది, మళ్ళీ నెట్టాలి. కొంతమంది జీవితాంతం నెట్టాలి. 30 సంవత్సరాలు వచ్చినా నెట్టాలి, 40 సంవత్సరాలు వచ్చినా నెట్టాలి, 50 సంవత్సరాలు వచ్చినా నెట్టాలి. ఎప్పుడు అడిగినా ఇప్పుడు కాదంటారు వాడు. ఇంక మనం చనిపోతున్నాం, ఇప్పుడు కాదంటారు. చాలా సందర్భాల్లో ఎస్కేప్ అవుతాం. కానీ యోహాను సిలువకు దగ్గరున్నాడు. ప్రత్యక్ష గుడారములో అలనాడు అహరోను యొక్క కుమారులు వారు దగ్గరకు వస్తున్నారు. కహాతీయులు కానీ, మరారీలు కానీ, గెర్షోనులు కానీ, వారందరూ కూడా దేవుని యొక్క పనికి దగ్గరగా వారు వచ్చి పని జరిగించిన వాడు. నీవు నేను దగ్గర ఉండడం పరిచర్యలు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటుని దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకొని రండని ఆజ్ఞగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు తీసుకొని వచ్చేది. దహన బలిని అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చి మీరు దగ్గరకు వచ్చి బలులు అర్పించండి అన్నాడు. ఆరాధనకు దగ్గరగా ఉండడం, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి, అది ఒకటి. పరిచర్యకు దగ్గరగా ఉండాలి, అది రెండవది. దేవుణ్ణి ఆరాధించడానికి విశ్వాసి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. ఆ యాంగ్జైటీ, ఆ తృష్ణ, ఆ తపన, ఆ దావాద్రి, ఆ దప్పిక నీకు నాకు ఉండాలి. ప్రభువు పట్ల ఒక విశ్వాసి ఆ జీలు కలిగినప్పుడు, ప్రభు కొరకు ఆ తపన కలిగినప్పుడు నిజంగా దాన్ని పొందే ఆ జవాబు, ఆ ప్రతిఫలం కూడా ఎక్కువగా ఉంది. అలాగైతే దగ్గరకు రావాలి. యోహాను దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఒక 2 విషయాలు చూద్దాం. ఇక్కడే 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుని చూచి, శిలువ మీద నుండి యేసు ప్రభు ఏమన్నాడు చూశాను చూడండి. అమ్మా ఇదిగో నా తల్లి, నేను వెళ్ళిపోతున్నానని నువ్వు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. ఇక నుంచి నీ కుమారుడు ఎవరు? యోహానే. ఇక నుంచి నీ కుమారుడు యోహానే అందుకే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఆ కల్వరి సెలవులో ఆ చూస్తూ ఉండగా నిజంగా సుమయ్య అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసిపోతుంది. అది ప్రారంభంలో మరి అర్థం కాల. ఎప్పుడైతే ఆయనను రాళ్ళు పరిచిన స్థలంలో కూర్చోబెట్టి ముళ్ళ కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొడుతూ ఉండగా ఆ తల్లి హృదయం ఎంత తరుక్కుపోయిందో మీరు ఎప్పుడైనా గమనించండి. కొడుకు ఎంత దుర్మార్గుడైనా, కూతురు ఎంత దుర్మార్గురాలైనా, ఒకవేళ బజారులో ఎవరైనా కొడుతుంటే తల్లిదండ్రులు చూసి ఊరుకోలేదు. ఒకవేళ తండ్రి కొన్నిసార్లు ఇదవుతాడేమో కానీ తల్లి తట్టుకోలేదు. వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ తల్లి తట్టుకోలేదు. అది తల్లి ప్రేమ. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఏంటంటే హృదయంలో ఖడ్గము దూసిపోతుంది. ఏం చేయలేదు. కొడుతుండే అయ్యో అంటుంది కానీ ఏం చేయలేదు. ఏం చేయడానికి పోయలేదు. ఇంకా తర్వాత శిలోమురాను ఆ వీధిలో మాట వచ్చిందా, ఆ శిలోమురాను మీద ఆయన వేలాడుతూ ఉండగా ఆ గొల్గొతా కపాలమైన స్థలానికి వచ్చింది, ఊరి బయటికి వచ్చింది, వెలుపలికి వచ్చింది. వస్తూ ఉండగా ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఈ పరిస్థితిలో తల్లిని ఎవరు చూస్తారు? ఇంకా అమ్మా నీ బాధను పడు అని అన్నవాడు కాదు. కానీ ఏమన్నా అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మా నేను వెళ్ళిపోతున్నాను కానీ ఇక్కడ నుండి కుమారుడు ఎవరంటే యోహానే. తర్వాత యోహాను వైపు తిరిగి ఏమన్నాడు 27, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి. అంటే తల్లి బాధ్యత యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అప్పగించాడు? యోహాను. ఇంకా ఇలా చెప్పుకుందాం, తల్లి బాధ్యత
యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గర ఉన్న వాళ్ళకి అప్పగించాడా, దూరంగా ఉన్న వాళ్ళకి అప్పగించాడా? అది కొన్నిసార్లు సంఘ బాధ్యతలు దగ్గరగా ఉన్న వాళ్ళకి అప్పగించాలా, దూరంగా ఉన్న వాళ్ళకి అప్పగించాలి. అది మనం వేరుగా చెప్పక్కర్లా. దగ్గరగా ఉన్న వారికి మాత్రమే బాధ్యతలు అప్పగించాలి. అంద్రేయకి అప్పగించలా, పేతురుకి అప్పగించలా, మిగతా వారికి యాకోబు, యోహాను యొక్క సహోదరుడు యాకోబుకి అప్పగించలా. ఎవరికి అప్పగిస్తున్నాడు? యోహాను. యోహాను వైపు చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి. యోహాను, ఇక నుండి నా తల్లి, ఈ రోజు నుంచి నీ తల్లి. ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఇరెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించిన వాడు కాదు తల్లిదండ్రుల పక్షంగా. చాలామంది ఇక్కడ ఉన్నాం, మన పేరెంట్స్ పక్షంగా మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం. ప్రభువే మనకు మాదిరి. తల్లి కని పెంచి పెద్ద చేసి కొన్నిసార్లు మనల్ని ఇంతగా చేస్తే, కొన్నిసార్లు తల్లిని విస్మరించే పిల్లలు ఉన్నారు. తల్లిని లెక్క చేయని వారు ఉన్నారు. తల్లిని తండ్రిని ఖాతరు చేయని వారు ఉన్నారు. కానీ చనిపోయే సమయంలో కూడా తల్లి బాధ్యత, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నీకు వేదన దుఃఖం ఉంటుంది, కానీ నేను ఎలా చూశానో అలా చూడగలిగింది ఒక్క యోహాను మాత్రమే. యోహాను చూస్తాడు. కొన్నిసార్లు ప్రభు నమ్మిన మన జీవితాల్లో మన తల్లిదండ్రులను ముదిమి సమయంలో దుఃఖపెట్టద్దు, వారిని బాధపెట్టద్దు. కొంతమంది యవనస్తులు ఎన్నిసార్లు తల్లిదండ్రులు కష్టపెడతారు. వాళ్ళు కొన్నిసార్లు తినో తినక ఖర్చుపడి కష్టపడి సంపాదించి తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తే ఏ బండి కావాలంటే ఆ బండి కొనించాలి, ఏది కావాలన్నది కొనించాలి, ఏ కాలేజీలో చేర్పించి ఆ కాలేజీ చేర్పించాలి. కొన్నిసార్లు ఎంత పేరెంట్స్ విషయం ఎప్పుడైనా ఆలోచన చేసామా? కొన్నిసార్లు వాళ్ళు తినరు. ఫైనాన్స్ పరంగా వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు తక్కువగా ఉన్నాయి. అవి పిల్లలకు పట్టదు. వాళ్ళు మొండికేస్తారు, ఏడుస్తారు. కొన్నిసార్లు అమ్మాయిలు అయితే మరీ ఎక్కువగా అలుగుతారు. అది చేర్పించేంత వరకు, అది ఇచ్చేంత వరకు వదలరు. పెళ్ళిళ్ళలో కూడా అంతే, మొండికేస్తారు. ఇవన్నీ చేస్తారు. తల్లిని బాధ పెట్టడం, తండ్రిని దుఃఖపెట్టడం, కొన్నిసార్లు తల్లిదండ్రుల పట్ల చిన్న చూపు చూడడం. ఒక స్థితి వచ్చి, ఒక స్థాయి వచ్చి, ఒక ఉద్యోగం వచ్చి, ఒక స్థానం వచ్చిన తర్వాత కన్న తల్లిదండ్రులను విస్మరించి వాళ్ళు దూరం చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? బయట వాళ్ళ సంగతి మనకు అక్కర్లా, ప్రభువుని నమ్మినటువంటి మనం. కొన్నిసార్లు ఒక సహోదరుడు ఉన్నాడు, అన్నా నేనొక్కనే చూడాలా నా తల్లిని, మిగతా 4-5 ఉన్నారు కదా వాళ్ళు చూడాలి కదా అని అంటే, ఎప్పుడైనా గమనించండి, 5 మంది 6 మంది ఉన్న తల్లికి బరువు కాదు, కానీ 6 మందికి తల్లి ఏమైంది? బరువు అవుతుంది. చూసే విషయంలో పోటీ పడతారండి కొన్నిసార్లు. అంటే పోటీ అంటే కొన్నిసార్లు వంతులు వేసుకుంటారు. నువ్వు 400, నువ్వు 500, లేకపోతే నువ్వు ఒక నెల చూడు, నేను ఒక నెల. అదే తల్లి నిన్ను నన్ను అట్లా అనింటే, దైవ గ్రంథంలో నిజమైన భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఇంటి వారి పట్ల మన భక్తిని కనబరచాలి. కొంతమంది సోకాల్డ్ స్పీకర్స్ ఉన్నారు. నేను చాలా విచారపడ్డాను. బల్లలు బద్దలు కొడతారు కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులను చూడరు, పట్టించుకోరు. ప్రభువు నమ్మినటువంటి ఒక విషయం, నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, మనము ఏది విత్తుతామో అదే వస్తాం. ఏది విత్తామో అదే వస్తాం. అంతేగాని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని మీరు చూడండి, ఆశించక చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్కు పెన్షన్ వస్తుంది, పెన్షన్ వచ్చినా కూడా వాళ్ళు సరిగా చూడరు. నీదెంతే, నీ లిమిట్స్ అయిపోయాయి, నీ మెడిసిన్స్ అయిపోయాయి, నీ ఖర్చు అయిపోయింది. ఎంత విచారకరం. మనం చేస్తే ప్రభు ఏ నాడు కూడా మనకు నష్టం చేయడు. సోదరుడు తల్లి పట్ల, తండ్రి పట్ల మన యొక్క బాధ్యత ఖచ్చితంగా చెప్తున్నాడు దైవ గ్రంథంలో. అది నిజమైన భక్తి అని చెప్తున్నాడు.
ప్రాక్టికల్గా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లితో నేను శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి. యోహానా, నా తల్లి నీ తల్లిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చూశానో అలా మాత్రమే చూడగలిగిన వాడు ఎవరు? ఒక యోహాను మాత్రమే, ఒక యోహాను మాత్రమే. యేసు ప్రేమించిన ఒకడు దగ్గర నిల్చున్నాడు. దగ్గర నిల్చున్న వానికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. దగ్గర నిల్చున్న వానికి బాధ్యతలు, దగ్గరంటే బాధ్యతలు అప్పగించబడతాయి. సంఘానికి కూడికలకు వస్తే, సహవాసానికి వస్తే, వారకొడికలకు వస్తే సంఘ బాధ్యతలు అప్పగించబడతాయి. మనం సరిగా రాకపోతే మనకు బాధ్యతలు అప్పగించబడవు. సరిగా రాని వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం పట్ల సరైనటువంటి బాధ్యత వహించదు. పొలంలో ఉన్నవానికి పొలం సంగతి తెలుసు, కానీ పొలం బయట ఉన్నవానికి పొలం సంగతి ఏం తెలుసు? ఖచ్చితంగా సంఘ బాధ్యత, ఆ బాధ్యత అప్పగించబడింది. అందుకే ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అమ్మా నువ్వు దుఃఖపడద్దే, ప్రభు వెళ్ళిపోయాడు, నువ్వు దుఃఖపడద్దే, నేను అలాగైనా చూస్తాను. నీ కుమారుడు ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు, నన్ను ఎంతో ప్రేమించాడమ్మా. ఆయన నేను ప్రేమను పొందాను. నా జీవితం ప్రవర్తన మార్చడానికి ఆయనే కారణం. నా నడవక మారిపోవడానికి ఆయనే కారణం. నాలో శరీర లక్షణాలు ఉన్నాయి, అవన్నీ పోవడానికి ఆయనే కారణం. ఎంత పొందిన మేలును బట్టి నేను ఖచ్చితంగా ఆ బాధ్యత భరిస్తాను. నాకేం పట్టింది, నాకేం మిగతా వాళ్ళు లేరా అని అనుకున్నవాడు కాదు యోహాను. కానీ నిజంగా ఆ గొప్ప బాధ్యత తీసుకున్నాడు. సోదరుడా సోదరి, కొన్నిసార్లు మనది కానిది కొన్నిసార్లు బాధ్యత అప్పగించబడుతుంది. వాటి విషయంలో చేసినా కూడా ప్రభు తప్పించేవాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుకే యోహాను యొక్క జీవితంలో ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. రెండవది, యేసు ప్రేమించిన వాడు దగ్గరున్నాడు, దగ్గరున్న వానికి బాధ్యతలు అప్పగించబడి. మూడవది 20వ అధ్యాయం, అది చెప్తూ నేను ముగిస్తాను. 20వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఆయన పునరుద్ధానుడయ్యాడు. మగ్దలేని మరియ సమాధి యొద్దకు వచ్చింది. 20వ అధ్యాయం మొదటి వచనం అండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంటాడో చూచాను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చింది. మగ్దలేని మరియ సీమోను పేతురు దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మరి ఒక శిష్యుడు అన్నాడు. ఆ మరి ఒక శిష్యుడు ఎవరు? యోహాను. ప్రభువును సమాధిలోండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచులో ఎరుగమని చెప్పాను. 3వ వచనం, కాబట్టి పేతురును ఆ శిష్యుడు అన్నాడు. ఆ శిష్యుడు అంటే యోహాను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. 4వ వచనం చూద్దాం. 4వ వచనం, వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అన్నాడు. ఏ శిష్యుడు? యోహాను పేతురు కంటే త్వరగా పరిగెత్తి. మామూలుగా వేగంగా దుడుకుగా తొందరగా ఉండేది పేతురా యోహానా? పేతురు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో లేడు అన్న సంగతి తెలియగానే అసలు ఈ యోహానికి ఎట్లుందంటే, ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నాను కదా, ఇప్పుడు ప్రభువు లేచాడు అన్న సంగతి తెలియగానే ఏం చేస్తున్నాడంటే పేతురు కంటే త్వరగా పరిగె. యేసు ప్రభు ప్రేమ పొందిన యోహాను ప్రభు కొరకు ఎలా ఉన్నాడు? వేగంగా ఉన్నాడు, త్వరగా ఉన్నాడు. అలసత్వం లేదు, నిర్లక్ష్యత్వం లేదు, పరిగెత్తుతున్నాడు. ప్రభు ప్రేమను పొందినటువంటి నీవు నేను ప్రభు కొరకు నీవు నేను ఏమవ్వాలి? పరిగెత్తాలా? నింపాదిగా ఉండాలా? పరిగెత్తాలి. ప్రభు కొరకు అందుకన్నాడు పేతురు వేగంగా వెళ్ళేవాడు, కానీ ఇద్దరు కూడి పరిగెత్తుచుండగా 4వ వచనం, ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి. అంటే ఆయన అర్థం ఏంటంటే, నన్ను ప్రేమించిన ప్రభువును ఇప్పుడు నేను చూడాలి. ఏ ప్రభువునంటే మామూలుగా ఉన్న ప్రభు కాదు, ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువును. ఇప్పుడు ఎలా ఉంటాడు ఆయన? ఇప్పుడు ఎలా ఉంటాడు? పరిగెత్తున్నాడు, వేగంగా వెళ్తున్నాడు,
ప్రభు కొరకు నేను వేగంగా ఉండాలి అందుకే అన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. 12:27 సామెతల గ్రంథం 12:27 రెండో వరుస, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్నాడు. చురుగ్గా ఉండడం ఎటువంటిది అన్నాడు? అది గొప్ప భాగ్యం. చురుగ్గా ఉండాలి, అది భాగ్యం. ఆ మాట మనం చూస్తున్నాం. పరిగెత్తాలి. చురుగ్గా ఉన్నాడు, వేగంగా ఉన్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానుడు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. అంటే హెబ్రీలు ఎటువంటి వారు? చురుకైన వారు. అబ్రహాం ఎవరు? 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలుసు. హెబ్రీయుడు అన్న మాట మొట్టమొదటిసారిగా ఆదికాండంలో ఇక్కడ ప్రస్తావించబడింది అబ్రహాం విషయంలో. అందుకన్నాడు హెబ్రీయుడైన అబ్రహాము అని అన్నాడు. అంటే హెబ్రీయులు ఎటువంటి వారు? చురుకైన వారు. అబ్రహాము 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొన్నటకు ఎలా వెళ్తున్నాడు? పరిగెత్తి అన్నాడు. అప్పుడు అబ్రహాము వయసు ఎంత? 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల శారా కనునా. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఎవరు? హెబ్రీయులు ఎటువంటి వారు? చురుకైన వారు. అబ్రహాము పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఒక మాట అడగొచ్చు మీరు, యోనా హెబ్రీయుడే. యోనా ఏమన్నాడు? నేను యెహోవా యందు భయభక్తి లేను, నేను హెబ్రీయుడు అని అన్నాడు. హెబ్రీయుడు అని అన్నాడు. హెబ్రీయుడు అంటే అర్థం ఏంటి? దాటిన వారు. చాలా అర్థాలు ఉన్నాయి. చురుకైన వారు. మరి యోనా ఎందులో చురుకైన వాడు అంటే నిద్రపోవడంలో చురుకైన వాడు. అది కొంతమంది ఉంటారు చురుగ్గా, వాళ్ళు మీటింగ్ అంటే అసలు కాళ్ళే కదిలిరావు. అదే డ్యూటీ చెప్పండి ముందుగానే ఉంటారు. వాళ్ళు ట్రైన్కి వెళ్ళాలి చెప్పండి ముందు ఉంటారు, ప్లాట్ఫామ్ మీద. ఫ్లైట్కి వెళ్ళాలి చెప్పండి ముందు ఉంటారు. అదే సువార్తకి వెళ్దాం, పరిచయకి వెళ్దాం, మీటింగ్ ఉంది, కూటం ఉందంటే వాళ్ళు రారు. వాళ్ళు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు చురుగ్గా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉండరు. యోనా నిద్రపోవడంలో కానీ తినడంలో కానీ మిగతా విషయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ దేవుడి పని పట్ల మాత్రం చురుకుదనం లేదు. నేను చాలా చురుకైన వాడిని అన్నాడు. ఎవరు? యోనా. ఎందుకు? నిద్రపోవడం. కొంతమంది అండి మీటింగ్ వచ్చిన దగ్గర నుంచి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు అది ప్రత్యేకమైన కృపావరం. అది అందరికి ఉండదు, కొద్ది మందే ఉంటారు. సహోదరుడిని చెప్పక్కల ముసుగు ముందుగానే నిద్రపోతారు. తూగిన వాళ్ళు తూగినట్టే ఉంటారు, రాసిన వాళ్ళు రాసినట్టే ఉంటారు. మేము చాలా చురుగ్గా ఉన్నామంటారు. ఏది? ఆ తపన లేదు, ఆ తృష్ణ లేదు, ఆ దావాద్రి లేదు, ఆ ప్రేమ లేదు, ఆ యాంగ్జైటీ అది కనపడాలి మనలో. అది ఉంటే అబ్బా ఎంత చురుకైన వాడు అని. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఏం వెళ్తున్నాడు? నెమ్మదికి వెళ్ళాడా? పరిగెత్తుకొని వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? శారా దగ్గరికి వచ్చాడు. 18:6 అబ్రహాము గుడారంలోని శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమన్నాడు. ఆమె వయసు ఎంత? 90 సంవత్సరాలు. 3 మానికలు. వచ్చింది ఎంతమంది? 3. మానిక అంటే ఎన్ని కేజీలు? మీరేమంటారు ఇక్కడ? మానిక అంటే ప్రకాశం జిల్లాలో 2 కేజీలు. 3 మానికలు అని అంటే ఎన్ని కేజీలు? 6 కేజీలు. కేజీకి ఎన్ని చపాతీలు వస్తాయి? కేజీకి ఎన్ని? 1, 2, 20. అప్పుడు 6 కేజీలు అంటే ఎన్ని చపాతీలు? 120. సరే 100 వేసుకోండి. అదే మన సిస్టర్స్కి అప్పగించి 3 వచ్చారమ్మా 100 చపాతీలు చేయి అనగానే ఏమంటారు తెలుసా? అసలు కడుపా చెరువా అని తింటారా? ఏమండి మీకు కొద్దిగా ఉన్నా. కానీ ఆ శారా వితౌట్ క్వశ్చనింగ్ ప్రశ్నించింది కాదు. ఆమె కూడా ఏం చేస్తుంది? త్వరగా చేస్తుంది. 7వ వచనం 18:7 మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు?
పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను, వాడు దాన్ని త్వరగా సిద్ధపడి. అంటే అబ్రహాము పరిగెత్తున్నాడు, పనివాడు కూడా పరిగెత్తున్నాడు. అంటే అబ్రహాము దగ్గర ఉన్న పనివాడు కూడా మామూలు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళు పరిగెత్తేవారు అని అన్నాడు. వారు వేగముగా వారు పరిగెత్తున్నారు. వారు అలవర్చబడిన వారు అబ్రహాము దగ్గర ఉన్నవాళ్ళు. అబ్రహాము అంత సంవత్సరాలప్పుడు కూడా పరిగెత్తున్నాడు కొన్నిసార్లు. అందుకే సహోదరైన శారా ఎంత ఉంది. మనోహ భార్య విషయంలో ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథం ఊరక మత్సుకు ఊరికి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. దేవుడే లేకపోతే దేవుని యొక్క దూత వచ్చినప్పుడు 10వ వచనం, ఆ సమయం ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి అన్నాడు. కాబట్టి సహోదరులు మగ్దలేని మరియ పరిగెత్తింది. కొంతమంది సహోదరులు శారా వేగంగా చేస్తుంది. మనోహ భార్య త్వరగా పరిగెత్తుంది. కాబట్టి దేవుని పని పట్ల, దేవుని బిడ్డల పట్ల, దేవుని పరిచర్య పట్ల నీకు నాకు ఎలా ఉండాలంటే పరిగెత్తుతో పరిగెత్తాలి, వేగం. అందుకే అన్నాడు చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. కొంతమంది గృహాల్లో తెమలదు చూడండి, నింపాదిగా ఉండడం, ఏదో పట్టి పట్టినట్టు ఉండడం. ఆ చురుకుదనం దేవుని పని పట్ల, దేవుని బిడ్డల పట్ల నీవు నేను ఎంత వేగంగా ఉండాలి. ప్రభువు లేచాడు అన్న సంగతి తెలియగానే యోహాను నింపాదిగా ఉన్నవాడు కాదు. పేతురు గారు మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత చూసుకుంటాను అని అన్నవాడు కాదు. ఏం చేస్తున్నాడు? ఇద్దరు పరిగెడుతున్నారు. కానీ యోహానుకు ఎక్కడ లేని బలం వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది. కొంతమంది చూడండి, వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు ప్రభు పని పట్ల ఎక్కడ లేని శక్తి వస్తుంది. అయ్యా ఏదో ఇప్పుడు దాకా మనసాన్ని గడుచుకుని ఇప్పుడు లేచాడు అని అనుకుంటారు. వాళ్ళంతా అంత హుషారుగా ఉంటారు, వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు. కొంతమంది మిషనరీస్, కొంతమంది దేవుని సేవకులు, కొంతమంది పెద్దలు ఎంత యాక్టివ్గా ఉంటారు. దేవుడి పని పట్ల, దైవికమైన విషయాల పట్ల నీకు నాకు అటువంటి తపన, అటువంటి తృష్ణ ఉండాలి. నింపాదిగా పోదాములే, చూద్దాములే, చేద్దాంలే అన్నట్టుగా ఉండకూడదు. అలాగే త్వరగా పరిగెత్తున్నాడు. త్వరగా పరిగెత్తి ఏం చేస్తున్నాడు? 20వ అధ్యాయం 5వ వచనం, వంగి నారబట్టలు పడి ఉండడం చూచెను గాని, యోహాను సువార్త 25, అతడు సమాధిలో ప్రవేశింప లేదు. ఎందుకు వెళ్ళలేదు? 6వ వచనం, అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాల నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడు. మొదట వచ్చిన వాడంటే ఎవరు? యోహాను. ఎందుకంటే పేతురు యోహాను కంటే కొన్ని ఆత్మీయ జీవితంలో పెద్దవాడు కనుక పేతురు వచ్చేంత వరకు యోహాను ఏం చేస్తున్నాడు? ఆగాడు, కనిపెట్టాడు. యోహాను కనిపెడుతున్నాడు. పేతురు వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాడు. అంటే యేసు ప్రేమించిన వాడు చురుగ్గా ఉంటాడు. యేసు ప్రభు చేత ప్రేమించబడిన వాడు ఎలా ఉంటాడంటే పెద్దలను గౌరవిస్తాడు, ఆత్మీయులను గౌరవిస్తారు, భక్తిపరులను గౌరవిస్తారు. వారు కొన్నిసార్లు వయసులో చిన్నవారైనా వారి ఆత్మీయమైన విలువలను బట్టి వారు గౌరవాన్ని పొందగలరు. సోదరుడ సోదరి, నీవు నేను గౌరవం వాడిని పొందేటట్టుగా ఉండాలి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. మొదటగా 3:7 చూద్దాం. 3:7, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నప్పుడు యోర్దాను దాటి ఇవలకు వచ్చారు. ఇప్పుడు 4వ అధ్యాయం 14వ వచనం, ఆ దినమున, యోర్దాను దాటి వచ్చిన దినమున వారు ఏం చేస్తున్నారు? యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతన్ని గౌరవపరచరు.
గౌరవాన్ని తెచ్చుకున్నాడు యెహోషువ. నన్ను గౌరవించండి అని కోరినవాడు కాదు, కానీ గౌరవించే రీతిగా తన ప్రవర్తన, తన జీవితం, తన శైలి ఉన్నది. అదే సమయంలో వృద్ధులుగా ఉన్నవారు, ఆత్మీయంగా ఉన్నవారు, భక్తిపరులుగా ఉన్నవారిని నేను తృణీకారంగా మాట్లాడకూడదు. కొన్నిసార్లు అంటారు, మాకు తెలిసినంత వాక్యం వాళ్ళకి తెలియదండి అని అంటారు. వాళ్ళకున్న సహనం మనకు లేదు, వారికి ఉన్న సమర్పణ మనకు లేదు, వారికి ఉన్న ప్రేమ మనకు లేదు, వారికి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం మనకు లేదు. కొన్నిసార్లు తొందరపడి మనం యవనస్తులుగా మనం మాట్లాడవచ్చు, కానీ పెద్దలను, ఆత్మీయంగా ఉన్న వారిని గౌరవించాలి. వారికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇవ్వాలి, వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇవ్వాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను అని అన్నాడు. తల నెరిసిన వాని ఎదుట నువ్వు లేచి ముసలివాని ముఖమును ఘనపరచి అని అన్నాడు. సోదరుడా, సోదరి, వృద్ధులుగా ఉన్నవారు మన దగ్గర ఉన్నప్పుడు, ఆత్మీయులుగా ఉన్నవారు, వారు తల్లి లాంటి వారా, వారు తండ్రి లాంటి వారా, వారు భక్తిలో, విశ్వాసంలో, యథార్థతలో, నమ్మకత్వంలో ప్రభువును సేవిస్తున్నారా, అలాంటి వారు ఉన్నప్పుడు వారిని గౌరవించాలి. గౌరవించాలి అంటే ఏదో దండేయాలని, శాలువలు కప్పాలని దాని భావం కాదు. వారిని పలకరించడం. కొన్నిసార్లు పెద్దోళ్ళు కనపడతారు, వాళ్ళే, మీరు ఎప్పుడైనా చూడండి సంఘాల్లో ముసలోళ్ళే వందనాలయ్యా అని చెప్తా ఉంటారు, మనోళ్ళు వందనాలు అంటా ఉంటారు. పాపం వాళ్ళు అట్లా చెప్పినా కూడా వాళ్ళకి ఏమి కోరే ఏం లేదు. మనం వాళ్ళని చూడగానే ఆంటీ వందనాలు, అంకులు వందనాలు, అమ్మమ్మ వందనాలు అన్నాం అనుకో, వాళ్ళు ఎక్కడ లేని వాళ్ళు 10 మంది చెప్తారు, ఆ పిల్లోడు చూసావా అందరు వందనాలు చెప్తున్నాడు అని అంటారు. మన సాక్ష్యం ఈజీగా బయటికి వెళ్ళిద్ది వాళ్ళ ద్వారా. ఆ సూత్రం తెలియట్లే మనకు. గౌరవించే చాలు, తల్లి లాంటి వాడిని పలకరిస్తే చాలు, ఎక్కడున్నారు, బాగున్నారా లేదా అని వారిని పరామర్శిస్తే చాలు. అందువల్ల వారిని లెక్కలేదు. ఈ ముసలోడు ఎప్పుడు, కొన్నిసార్లు అంటారు, ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా అని అంటారు. ఎప్పుడు పోతాడా అంటే ఒకసారి ఒక ఆమె, మా అత్తమ్మ ఇంకా పోవట్లేదన్న, ప్రార్థన చేయండి అని. అమ్మ, ఆమె ఇప్పుడల్లా పోదు, ఎందుకంటే నువ్వు పోవాలని కోరుకుంటున్నావు కదా, నీకోసం ఉంచింది. ఇంక ఖచ్చితంగా నువ్వు సహనం, ఓర్పు నేర్చుకోవాల్సిందే. పోతావు అంటే పోనేపోరాళ్ళు అట్టే ఉంటారు 100 సంవత్సరాలు అయినా. ఎందుకని మనం కోరుకుంటున్నావు, పోతే మంచిది, పోతే మంచిది. ఎట పోతే దేవుడు తీసేయడు తొందరగా. అందును బట్టి మనము వాళ్ళు ఉంటే మనకు దీవెన. అసలు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఆశీర్వాదం. ఏలి కుటుంబంతో ఏమన్నాడు తెలుసా, నీ ఇంత ముసలివాడు ఒకడు కూడా ఉండడు. ఏలి తర్వాత అందరూ ఎవరి కాలం తెచ్చిపోయారండి, ముసలోళ్ళు లేరు. ముసలోళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసా, ఎంత దీవెన తెలుసా. ముసలోళ్ళు ఉంటే మనవరాలు పట్టుకుంటారండి, దానికోసం కాదు, అది సెకండరీ. కానీ వాళ్ళు మన కోసం ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, మన విషయం ఆలోచన చేస్తారు, మన విషయం బాధపడతారు. మనకి ఏదైనా జరిగినా, ఘనత వచ్చినా సంతోషించదు వాళ్ళే, అవమానం వచ్చినా కూడా చేర్చుకొని ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా పిల్లల విషయం చూసేది వాళ్ళే. నిజంగా తల్లిదండ్రులు కొన్నిసార్లు అట్లా చులకనగా చూస్తారు, కానీ వాళ్ళు ఎంత శ్రద్ధ వహిస్తారు. అందుకే మా అమ్మ కూడా ప్రార్థన చేయమని చాలు, ఆ పిల్లవాడుండి, అరే నానమ్మ ప్రార్థన చేస్తుంది, డాడీ వద్దు డాడీ అన్నాడు. ఏరా అంటే మొదలు పెడితే మొత్తం తిరిగి వస్తుంది, ఈ ఎగ్జామ్ బాధ్యత అని అంటున్నాడు. ఆమె అంతే, మొదలు పెడితే చాలు, అయ్యా రత్నాగారు చేస్తున్న సేవ అని అంటది. ఇంకా మొత్తం పెద్ద కూతురు, రెండో కూతురు, మూడో, ఈ పరీక్ష ఎట్టబోద్దో ఆ తర్వాత వస్తుంది పరీక్ష. మా నాన్నమ్మ కూడా అంతే. మాది సొంతూరు తిమ్మసముద్రం. మా నాన్నమ్మ మొదటి విశ్వాసి. 100 సంవత్సరాలకు ప్రభు దగ్గరికి వెళ్ళారు. పరిచర్య గృహం, రాజారాంకులు వాళ్ళు అందరూ కూడా అక్కడికే వచ్చేవారు. నానమ్మ, ఆ నానమ్మ కూడా అంతే. ఈ చీరాల ఇంకోలు బస్సు ఒకటి తిరిగేది, ఒకటే బస్సు ప్రారంభంలో అప్పుడు ఉన్నప్పుడు. నానమ్మ ప్రార్థన చేయండి, ఆ బస్సు వచ్చి కూడా పోయేదాన్ని. ఈ డాడీ అని ఇంకెక్కడ ఉంటారు, బస్సులో ఉంటాను. మొదలు పెడితే చాలు ఇంకా వాళ్ళు పాపం, వాళ్ళు నిజంగా ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ప్రార్థన చేసి, అందువల్ల ఈ ముసలోళ్ళు ఎప్పుడు పోతే మంచిది అని అనుకున్నాం. వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు గారుస్తారు, ఏడుస్తారు, మన విషయం వాకాపు చేస్తారు, ఆలోచన చేస్తారు. మీరు ఎప్పుడేం చూడండి, ఇంటికి ఎట్లా తిరిగి వచ్చినా కూడా నాయన అన్నం తిన్నావా అంటారు. ఏ వేళ వచ్చినా కూడా మనకు అది పెద్ద చిరాకు. ఈ టైంలో ఏంది నేను తిన్నా మళ్ళీ అడగాలను అని అంటారు. వాళ్ళు తల్లి అంతే, తల్లి కడుపు చూసిద్ది, చూసి తిన్నావా లేదని అడుగుతుంది. అది వాళ్ళు ప్రేమ చూపిస్తారు.
అలాంటి వాళ్ళు పట్టించుకుని చాలు. తల్లికి పెట్టేది కాదు, మనం వాళ్ళతో కలిసి ఒక సేపు మాట్లాడితే చాలు, ఒక గంట మాట్లాడే చాలు, కాసేపు ఉంటే చాలు వాళ్ళతో. వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. క్యాంపుల్లో ఉన్నాను బట్టి బాబుతో నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను అంటారు అమ్మ. ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ అటు ఎక్కువ వెళ్ళి వచ్చిందని కొన్నిసార్లు వాళ్ళతో కలిసి మాట్లాడి చాలు. అది ఎంత తృప్తో, ఎంత సంతోషమో. మనం ఇచ్చేది సెకండరీ. అయితే ఈ యొక్క యోహాను పేతురును గౌరవిస్తున్నాడు. నాకన్నా భక్తిపరుడు, నాకన్నా ప్రార్థనాపరుడు, నాకన్నా ఆత్మీయుడు. అందుకే కలిసి సేవ చేశారు. మీరు ఎప్పుడైనా చూడండి, మిగతా వారి మధ్య అయినా కొన్ని మనస్పర్ధలు వచ్చాయి, కానీ పేతురు యోహానుల మధ్య ఆ మనస్పర్ధలు రాలేదు. ప్రారంభ దినాల్లో ఆది సంఘం ఏర్పడినప్పుడు పేతురు యోహాను కలిసి పనిచేశారు, కలిసి పరిగెట్టారు, కలిసి ప్రార్థించారు, కలిసి కొన్ని కార్యాలు చేశారు, కలిసి ప్రభు కొరకు నిలబడ్డారు. వారిద్దరూ కలిసి గౌరవించేవాడు, వారికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇవ్వాలి. సోదరుడు సోదరి, అలాగైతే యేసు ప్రేమించిన ఒకడు ఆయన రొమ్మున ఆనుకున్నాడు. అది ఒకటి. రెండవది, యేసు ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? దగ్గరున్నాడు. దగ్గరున్న వానికి ఏం అప్పగించబడతాయి? బాధ్యతలు అప్పగించబడతాయి. మూడవది, యేసు ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తున్నాడు, చురుగ్గా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా పెద్దలను ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వారికి ఇస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువును చూడడానికి పరిగెత్తినటువంటి యోహాను యొక్క జీవితం, మనక జీవితాల్లో పునరుద్ధాన శక్తిని, ఆయన యొక్క బలాన్ని ఎరుగు నిమిత్తముగా, మామూలు బలం వేరు, పునరుద్ధాన బలం వేరు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన బలం. అందుకన్నా మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యం. మరణాన్ని మరణింప చేసిన వాడు ఎవరంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారే. మరణాన్ని చంపినవాడు. మరణము ఆయన్ను అరిగించుకోలేక పోయింది. పరమగీతంలో అన్నాడు, నీ ప్రేమ మరణము కంటే బలీయమైనది, బలమైనది. మన మీద ఉన్న ప్రేమను బట్టి మరణం ఆయన ఎంత అరిమినా, ఎంత ఆపినా, మన మీద ఉన్న ప్రేమ లేచి వస్తుంటే ఆ మరణము ఆ ప్రేమను ఆపలేక పోయింది, వల్ల కాలేదు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు, ప్రమాదానికి గురి చనిపోయిన వాడు కాదు, ఆయన వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వాడు కాదు, జబ్బు చేసి చచ్చిపోయిన వాడు కాదు. నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు కల్వరి సెలవులో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. లెగుస్తాడని వంచకుడు చెప్పాడని ఇద్దరిని పెట్టారు. పెడితే వాళ్ళిద్దరూ కూడా కాపలా కాస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాముగానే రాయి పొరలించబడింది, ఆయన లేచాడు. మళ్ళీ వచ్చాడు. వీళ్ళు ఏమయ్యా, ఏం చేద్దాం మేము అంటే, చివరికి ఒక పని చేయండి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఒక పని చేయాలి. మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చి ఏం చేశారు? ఎత్తుకుపోయారు. ఆ మాట చెప్పండి, డబ్బులు మాకు కావాల్సిన డబ్బులే కదా, మీరు ఏ మాట అయినా మేము చెప్తాం అని అన్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు? అందరి ముందు మేము నిద్రపోతూ ఉండగా. అసలు పెట్టింది దేనికోసం? నిద్రపోవడానికి, కాపలాక? అసలు సిగ్గులేక చెప్తున్నారు వాళ్ళు. మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు చెత్తుకుపోయారు. చెప్పడానికైనా కొద్దిగా ఉండాలి కదా. ఆయన పునరుద్ధాన బలం, ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన లేచి వస్తుండగా ఏది ఆపలేకపోయాయి. ఆయన బలం అంత గొప్పది. సోదరుడు, పునరుద్ధానుడైన ప్రభువు యొక్క శక్తి ఎరిగిన నీవు నేను ప్రభు కొరకు మనం జీవిద్దాం. యేసు ప్రేమించిన వాడు ఆనుకున్నాడు, యేసు ప్రేమించిన వాడు దగ్గరున్నాడు, యేసు ప్రేమించినటువంటి వాడు గౌరవించే వాడు. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మీ ప్రేమను మేము పొందాం, కానీ పొందిన ప్రేమకు ప్రతిస్పందనగా మాలో ఆ క్రియలు చాలా సందర్భాలు లేవయ్యా, మన్నించండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని బలపరచమని, సాయంకాల కూడుకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.